పెందుర్తి శాసనసభ్యుడు ప్రజాభిమానం గల నాయకుడు అన్నంరెడ్డి అదీప్ రాజ్పై తెలుగుదేశం పార్టీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సబ్బవరం మండలం నేత గొర్లె అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు 100 కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకునేందుకు ఎమ్మెల్యే తాను ప్రయత్నిస్తున్నారంటూ పత్రికా విలేకరుల సమావేశంలో ప్రకటించడానికి ఆయన తీవ్రంగా ఖండించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో తమ గ్రామంలో 10 చోట్ల అభివృద్ధి పనులకు నిధులు శాంక్షన్ చేయించుకున్నామని, అందులో భాగంగానే షాపింగ్ కాంప్లెక్స్ స్థలం ముందు మురుగు కాలువ నిర్మాణానికి 5 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటికైనా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు నిజాలను గ్రహించి తాము చెబుతున్న వాస్తవాలను వెలుగులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. మా ఎంపీసీ పరిధిలో ఎస్సీ కాలనీ దగ్గర నుంచి దుర్గాదేవి గుడి దగ్గర నుంచి గొర్రెవానిపల్లి వరకు ఒక పీరియడ్లో ఒక 5 ఇయర్స్లో 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ అభివృద్ధి చేసాం. కావాలంటే మీరు వస్తే ప్రజల దగ్గర తీసుకెళ్తాం. అలాగా 3 టర్మ్లు చేశాడు. ఈ మొత్తం ఏరియా అంతా కూడా చేసాం. ఒక్క రోడ్డు కన్నా టీడీపీ వేసిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. మాకు వేస్తే పోతే ఒకటి మొన్న ఈ ఎంపీటీసీ అయిన తర్వాత 70,000 రూపాయలు ఇచ్చి చిన్న గోడ కట్టాడు. అప్పుడు 2.5 ఏళ్ళు, రేపు 4 నెలలు వస్తే 2.5 ఏళ్ళు గడిచిపోతుంది. ఆయన పదవిలో ఉండి అవతల వ్యక్తి ఏమీ చేయలేదు. ఎక్కడ పెట్టచ్చు సూచించడానికి ఈయనకేం అధికారం ఉంది? ఆయన అసలు ఏం తెచ్చుకోలేదు. గెలిచిన తర్వాత ఊరి మీదకి రాలేదు. ఏమవుతుందో తెలియదు. సాధక బాధకాలన్నీ నేను చూస్తున్నాను. ఆయన ఒక్క రూపాయి నిధి తేకుండా మేము అభివృద్ధి చేసి చూపిస్తుంటే ఓర్వలేక టీడీపీ మాకు ఇది వ్యతిరేక పార్టీ కాబట్టి, వైఎస్ఆర్ పార్టీ బాగా ఫెచ్చింగ్లోకి వెళ్తుంది కాబట్టి, ఇప్పుడు కూడా బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఓర్వలేని తనంతో ఈ ఆరోపణలన్నీ కూడా ఏదైతే నిధులు మళ్లించారు, ఏదైతే నిధులు చెయ్యట్లేదు, ఎవరైతే ఎంపీటీసీ పబ్లిక్ కానీ నిన్న ఏదైతే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారో, నిన్న ఏదైతే అది తప్పుడు పద్ధతిలో వాళ్ళు మాట్లాడారో అంతటిని కూడా నేను ఖండిస్తున్నాను. నేను మీకు సవివరంగా అది ఎందుకు అలా జరిగిందని కూడా మీకు నేను వివరంగా చెప్తాను. మేము చెప్తాను. కావాలని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు అతను. ఆ రియల్ ఎస్టేట్ ఉద్దేశంతోనే ప్లస్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్నారనే ఉద్దేశంతో ఆయన మొత్తం మట్టి కప్పిస్తాడు. దీనికి అంతటికీ కారణం పంచాయతీ సెక్రటరీ కాబట్టి ఆయన మీద కూడా చర్య తీసుకోమని మేము లెటర్ పెట్టాము కలెక్టర్ గారికి. ఇవన్నీ ఎప్పుడు ఎలా వచ్చాయని అది కూడా అదొక ఇది ఇబ్బంది, వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నాం. తర్వాత అవతల మా సైట్ ఏదైతే ఉందో మేము కిందనే అవతలకి వెళ్ళడానికి డ్రైనేజ్ గొట్టాలు వేసుకున్నాం. ఆ గొట్టాలు కూడా కప్పేసి ఈ షాపింగ్ కావాల్సిన మట్టి కప్పేసాడు. మరి మట్టి కప్పేస్తే ప్రత్యేకంగా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఒక ఇంటి ప్లాన్ కానీ ఒక షాపింగ్ అవతల మా ఏదైతే సైట్ ఉందో అక్కడి నుంచి ఆయన సైట్ దాటి ఇంకొక 2 సైట్ వరకు ఉన్న 5 లక్షల రూపాయలు ఎంత మేరకు వస్తే అంతా పెట్టాము. నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యే గారిని అడుగు, ఇంకోటి అడుగు, మళ్ళీ సర్పంచ్ గారిని అడుగు తెచ్చుకున్న ఆలోచనలో ఉన్నాము మేము. అంతే తప్పించి ఇది వ్యక్తిగత కక్షలకు వెళ్ళింది అయితే కాదు. ఆ డ్రైనేజ్ అసలు మీకు ప్రధాన నోట్స్ సర్దుకొని తప్పులు ఎవరు చేశారు, మీకు తప్పు ఉంటే మీరు నిలదీయండి. తప్పు లేకుండా అపాయింట్మెంట్ ఇస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మా ఎమ్మెల్యే గారి మీద కానీ మా మీద కానీ ఎటువంటి నెంబర్ వేసినా మేము దానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి మీ ద్వారా అయితే ఉండి మేము తప్పు చేస్తే నిలదీయండి. అసలు అభివృద్ధి కార్యక్రమం అనేది మా ద్వారా జరిగింది ఇక్కడ ఈ ఏరియాలో. ఎప్పటికీ కూడా మనం గెలిచాం, నా మీద 80 ఓట్లతో గెలిచాం.